పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బయటకు వస్తున్నారా? మీ ఇద్దరికీ కూడా మంచే జరుగుతుంది. ఇక టైం వేస్ట్ చేయకండి. రే, గురువుగారేంటి తీర్థం అని చెప్పారు ఈరోజు? మీ ఫ్రెండ్కి పెళ్లి చేయడానికి తీర్థం అని చెప్పారా? నీ ప్లేస్లో గనక నేను ఉండుంటే వాళ్ళిద్దరిని అక్కడే నరికి పోగులు పెట్టేవాడిని. ఏం చేయమంటావు అన్న, క్లోజ్ ఫ్రెండ్స్ కదా. పోయి పని చూసుకురా. ఒకరినేమో ప్రేమించడం, మరొకరిని పెళ్లి చేసుకోవడం, అసలు దీన్ని ఏమనాలి? మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి? అందుకని మాధవ్ సార్, నేను మీకు ముందే చెప్పాను కదా, మన కళ్ళే కొన్ని సందర్భాల్లో మనల్ని మోసం చేస్తాయి. నేను చెప్పవలసింది ఒకటే, మీరు చిన్నపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అది నా కళ్ళారా చూస్తూ ఊరికే వదలలేను. వీళ్ళు డివోర్స్ తీసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. మీరు జీవితాన్ని ఇప్పుడే ప్రారంభించారు, అంతలోనే విడిపోయి నాశనం చేసుకోవద్దు. వాళ్ళు ఖచ్చితంగా విడిపోవాలి, విడిపోయే తీరాలి. ఏంటి మీరు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరూ భార్య భర్తలను మర్చిపోయారా? అయ్యుండొచ్చండి, కానీ వాళ్ళిద్దరూ కలిసి జీవించే అవకాశం లేదు. అది మాధవ్ సార్, మీకు ఒక విషయం తెలుసా? నిజంగానే వీళ్ళిద్దరూ కలిసే జీవించాల్సి ఉంటుంది. జాన్వి బయలుదేరు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమండి, మనం తను తీసుకుని వెళ్ళిపోదాం. నేను మీతో రాను ఆంటీ. మాధవ్ సార్, వీళ్ళిద్దరిని కలిసి బ్రతకనివ్వండి. సార్, మీరు వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. అంకుల్, రాహుల్ కేవలం మాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, మా తోబుట్టు లాంటివాడు. లేదంటే అంతకంటే ఎక్కువే అని చెప్పచ్చు. నిజంగా ఏం జరిగిందనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆ రోజు స్కూల్లో జరిగిన గొడవ వల్ల రాహుల్కి బలమైన దెబ్బలు తగిలాయి. సిటీలో ఉన్న ఒక మంచి హాస్పిటల్ని నేను రిఫర్ చేస్తాను. దానికంటే ముందు ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించాలి. ఎంత అయింది బాబు? 50 రూపాయలనా? 50 రూపాయలా? ఏంటి అంకుల్, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు? పెద్ద హాస్పిటల్ అంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు లాగేస్తారు. నువ్వు డాక్టర్ కంటే గొప్పవాళ్ళ మాట్లాడుకో. నువ్వు రా చెప్తా. లేదంకుల్, నేను చెప్పేది ఒకసారి వినండి. నువ్వేం మాట్లాడుకో, రారా. ఛే, మన రాహుల్కి ఎలాగైనా కిడ్నీ మార్చాలని డాక్టర్ చెప్పారు. అందుకు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. అంతేకాకుండా లీగల్ ఇష్యూ కూడా ఏర్పడింది. ఒక లెవెల్ మించి నేను కూడా ఏం చేయలేకపోయాను. రక్త సంబంధం ఉన్నవాళ్ళు మాత్రమే కిడ్నీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వీడు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. ఇప్పుడు వీడికి వయసు అయిపోయిన బామ్మ మాత్రమే ఉంది. ఆవిడ కూడా వయసు అయిపోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆ తర్వాత చూస్తే భార్య మాత్రమే కిడ్నీ ఇవ్వగలదు, అది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటేనే. అలా ఇవ్వడానికి రాహుల్ పెళ్లి చేసుకోలేదు కదా. అదే టైంలో జాన్వి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. నేను అప్పుడు రాహుల్కి జరిగిన దాని గురించి తింతో చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు నాకేం చేయాలో తెలియడం లేదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. నువ్వేం టెన్షన్ పడకురా, మనం ఏదోటి ప్లాన్ చేద్దాం. రాహుల్ బ్లడ్ గ్రూప్ ఏమని చెప్పా? AB నెగిటివ్. నా బ్లడ్ గ్రూప్ కూడా అదేరా. రే, నేను ఆలోచిస్తున్నట్టు నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? మరి కాదా? అలా అంటే ఇలా చూడు, మనం ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మనం రాహుల్ ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి. వాడు మనకి బెస్ట్ ఫ్రెండ్ రా. అందుకని అలా చేయడం పద్ధతి కాదు. నువ్వేంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? చూడండి అంకుల్, కొంచెం అర్థమయ్యేటట్టు మీరే చెప్పొచ్చు కదా. వాడు చెప్పే దాంట్లో కూడా అర్థం ఉందిరా. అలా చేయడం అంత మంచిది కాదు బాబు. ఏంటి అంకుల్ మీరు కూడా అలా మాట్లాడతారు? వాడికి ఆపరేషన్ చేసే తీరాలి కదా. నేనేమి చెయ్యొద్దని చెప్పడం లేదు నాన్న. అందుకని
దానికి వేరే దారి చూద్దాం. చూడండి అంకుల్, జాన్విని పెళ్లి చేసుకుంటాను. నేను తను కలిసి చేసిన ప్లాన్ ఇది. ఇందులో ఎటువంటి మార్పు లేదు. వీడు ఇలానే మాట్లాడతాడు కానీ మీరు సీరియస్గా నువ్వు నోరు తీసుకో. మూసుకోరా. చూడండి అంకుల్, వీడు మనకు కావాలి. అందుకు లీగల్ సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలంటే మనం ఇటువంటి దారిని ఎంచుకోక తప్పదు. అంతే కదా అంకుల్? నువ్వు చెప్పేది కరెక్టే బాబు. దాంతో సమస్య తీరిపోదు కదా. దీనికి ఎంత డబ్బు కావాలో తెలుసా? అదంతా నేను చూసుకుంటాను అంకుల్. నువ్వు చేసిన సహాయాన్ని ఫ్లెక్సీగా వేసి మన జంక్షన్లో పెడతావా ఏంట్రా? దీనికోసం ఏం చేయాలో నాకు తెలుసురా. నువ్వు నోరు మూసుకున్నట్టు చాలు. రే నా మాట వినరా. మీరు చెప్పిన ఈ ప్లాన్ చట్టాన్ని అతిక్రమించిందని చెప్పొచ్చు. దానికి నేను సపోర్ట్ చేయడం చాలా పెద్ద తప్పు అవుతుంది బాబు. రాహుల్ ప్రాణాలు కాపాడాలంటే ఇది తప్ప వేరే దారి లేదు ఫాదర్. అది నువ్వు చెప్పేది కరెక్టే. అయినా కూడా అన్ని విధాలుగా ఇంకొకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే మంచిది. నాకైతే అలానే అనిపిస్తుంది. మేము బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఒక ఫ్రెండ్గా నేను వాడికి కిడ్నీ డొనేట్ చేయగలను, కానీ దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఈ విధంగా చేయడానికి పేరెంట్స్ కన్సర్న్ కూడా కావాలి. అందుకే మేము ఈ విధంగా ప్లాన్ చేశాం. మీరిద్దరూ ప్రాణాలతో చెలగాట పడుతున్నారు కదా. భవిష్యత్తులో దీనివల్ల మీ ఇద్దరికి ఏ ప్రాబ్లము రాకూడదు. మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అతనితో మాట్లాడాం. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం కూడా రాదని చెప్పారు. నువ్వు కిడ్నీ ఇచ్చినా గానీ ఈ ఆపరేషన్ చేయడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది కదమ్మా. చాలా మంది సహాయం చేస్తామని చెప్పారు. ఫాదర్ మీరు కూడా కలిసి మాకు సపోర్ట్గా ఉంటే అన్ని పనులు అనుకున్నట్టే జరిగిపోతాయి. ప్రెసిడెంట్ గారు, ఈ విషయంలో మీరేమంటారు? ఇది ఒక ప్రాణం కాబడే విషయం కదా. నా వల్ల అయినంత సాయం నేను మీకు చేస్తానమ్మా. అందుకని మనలో ప్రతి ఒక్కరి సహాయము ఇప్పుడు రాహుల్కి చాలా అవసరం. శబనా క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా మన రాహుల్ కోసం అందరూ కలిసి పనిచేద్దాం. మీలో ప్రతి ఒక్కరూ చేసే పెద్ద సహాయం ఏమిటంటే రాహుల్కి అండగా నిలబడ్డమే. ఆ దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆ కుర్రోడు నాకు బాగా తెలుసు ప్రెసిడెంట్ గారు. వాడే నా బండి సర్వీస్ చేసి ఇచ్చాడు. వాడికి ఇటువంటి సమస్య ఉందని మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది. అదేనయ్యా, కానీ తల్లిదండ్రులు లేని పిల్లాడు కదా. మనం అందరూ వాడికి సహాయం చేయాలి కదా. ప్రెసిడెంట్ గారు, ఏం కావాలో అడగండి. మీరు ఏం అడిగినా నేను సాధ్యమైనంత వరకు చేస్తాను. అలాగే, అయితే అవసరమైతే నేనే కాల్ చేస్తాను.
మీరెంత గొప్ప విషయం చేస్తారో తెలుసా? కానీ ఆ దేవుడి ముందే మెడలో తాళి కట్టే ఆ తాళిని తీసి పడేయడం అంటే అసలు తాళి ఎవరు కట్టారనుకుంటున్నారు? ఇదిగో తీసుకోండి సార్ అమ్మాయి ఫొటోస్. ఇదేమో వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్. ఇది ఉంచండి సార్. ఇక మేము వెళ్ళొస్తాం సార్. మంచిది, ఆల్ ది బెస్ట్. ఆ దేవుడి ముందు వీళ్ళే నిజమైన భార్య భర్తలు. అలాంటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కలిసే బ్రతకాలి కదా. స్నేహానికంటే ముందు ఎవరూ కూడా కనీసం చట్టం కూడా ఏమీ చేయలేదని మీరిద్దరూ నిరూపించారు. ఇకపై మీ ఇద్దరిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ డివోర్స్ బంధాన్ని విడదీయడానికి మాత్రం కాదు, ఇద్దరూ కలిసి బ్రతకడానికి. ఇటుపక్క వచ్చావేంటి? నాకు ఇక్కడ స్కూల్లో ఉద్యోగం ఓహో, వచ్చింది. అలాగైతే నేను ప్రతిరోజు నేను ఇక్కడ చూడొచ్చు అన్నమాట. చూడొచ్చు, మాట్లాడొచ్చు. ఛ, తన వెంటుంటే